హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సో ఫస్ట్ అయితే మన వీడియో చూసేయండి, ఇక మొదలు పెడదామా. గైస్, మీరు చూసినట్టయితే నేను స్టార్ట్ చేసేటప్పటికి నా వెయిట్ 99.70 ఉండే, బట్ ఇప్పుడు టిల్ డేట్కి 89.60, అంటే అప్రాక్సిమేట్లీ నేను 10 kgs అయితే తగ్గిన గైస్. సో నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలో, నా ఈ జర్నీలో నేను ఏ విధంగా ఈ వెయిట్ లాస్ అనేది అయ్యానని చెప్పేసి, వెయిట్ లాస్ అనేది దానికన్నా ఫ్యాట్ లాస్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అవ్వలే, ఫ్యాట్ లాస్ అయినా. ఫ్యాట్ లాస్ ఎలా అయ్యాను, ఏ విధంగా అయ్యాను, ఓకేనా. అండ్ ఈ విషయంలో నేను ఏ జాగ్రత్తలు తీసుకున్నాను, ఏ టిప్స్ తీసుకున్నాను, ఓకేనా, ఏమేమి ఎక్విప్మెంట్స్ కొన్నాను, అలాగే ఏమేమి ఇంట్లో నేను మార్చుకున్నాను, అంటే ఏమి నేర్చుకున్నాను కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యువల్గా నేను తగ్గుతూ వచ్చాను గైడ్స్. నాట్ ఓన్లీ 1 dayలో అవ్వలేదు ఇది, నాట్ ఓన్లీ 1 week, నాట్ ఓన్లీ 2 weeks or 3 weeks, ఇట్ ఈస్ టోటల్లీ 2 months అయ్యింది. ఓవరాల్ ఈ 2 monthsలో అప్రాక్సిమేట్లీ నేనైతే 10 kgs తగ్గాను. సో ఈ 10 kgs కూడా నేను ఏదో నార్మల్గా చీట్ చేస్తూ తగ్గడం అయితే చేయలేదు. నేను నా లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ, నా యొక్క మీల్స్ని, ఓకేనా, నా యొక్క డైలీ రొటీన్ని నేను మొత్తం స్కిప్ చేసి ఒక డెడికేషన్తో ఏదైతే నేను తగ్గాలనుకుంటున్నానో దానికి సంబంధించి ఏమైతే చెయ్యాలో దానికోసమే ఆలోచిస్తూ ఈ 2 months కూడా దాన్ని ఒక దీక్షలాగా చేయడం అయితే నేను జరిగింది గైస్. సో దాని రిజల్టే ఈ 10 kgs అనేది. గైస్, వీడియోలో నేను ముందు చెప్పినట్టుగానే ఎటువంటి చీట్ చేయకుండా, అంటే మీన్స్ ఏంటంటే ఎవ్రీడే 3 meals నేను ఖచ్చితంగా తీసుకున్నాను, అండ్ ఇంక్లూడింగ్ స్నాక్స్ ఆల్సో. సో ఇవన్నీ చేస్తూ 10 kgs తగ్గడం అనేది మామూలు విషయం కాదు. మీరు చూస్తున్నది చూడడానికి చాలా సింపుల్గా ఉంది కదా, బట్ బిహైండ్ ద సీన్ ఒక్కసారి చూసేయండి. That more.
వెళ్ళిపోదాం. గాయస్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ థ్రెడ్మిల్లో నేను చేస్తున్నప్పుడు ఆ పక్కన కనిపించే చిన్న చిన్న డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నా స్వెట్ తాలూకా డ్రాప్స్ గైస్. సో మనం చేసేటప్పుడు అవి డ్రాప్గా పడితే అలా ఇప్పటి వరకు నా కష్టాలు చూశారు కదా, చూడండి నాలో ఉన్న చేంజెస్. మన బాడీ మీద సింగిల్ పీస్ చేంజ్ అనేది కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చూడండి ట్రైసెప్లో ఆ పీస్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో.
మన బాడీలో అసలు అలా కనిపిస్తుంది అనే విషయం నాకు తెలీదు అంటే ఇప్పుడు చూడలే. అండ్ గట్టిగా మాట్లాడితే మీరు ప్రీవియస్ వీడియోలో ట్రైసెప్ చేసేటప్పుడు కూడా నాకు చిన్న షేప్ కూడా కనిపించలేదు. బట్ ఇది చూడండి ఎంత నీట్గా షో అవుతుందంటే, సో మన బాడీలో గెయిన్ లెవెల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎలా చూస్తే నా బాడీ టోటల్గా కండిషన్ అయితే ఇప్పుడైతే ఎలా ఉంది, ఇది బైసెప్ చేసినప్పుడు. సో మన హ్యాండ్ సైజు కానీ అండ్ అలాగే మన బాడీలో ఏదైతే ఆ బల్కినెస్ కనిపించడం, అంటే ఇప్పుడు చూస్తే జిమ్కి వీడు వెళ్తున్నాడు, ఇంతకుముందు జిమ్కి వెళ్తుంటే ఎలా ఉండేదంటే అసలు ఏంట్రా బాబు అనుకునేవాడిని. సో టోటల్లీ నా థైస్ దగ్గర నుంచి నా స్టమక్ దగ్గర అండ్ అలాగే చిన్న చిన్న పీసెస్ అనేవి కనిపిస్తున్నాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎనీవే ఇంకా పిక్చర్ ఇంకా బాకీ ఉంది. ఇప్పటి వరకు చూసి ఇంతవరకు నాకు వాచ్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా మన రీసెంట్ పిక్స్ అనమాట. సో ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ వస్తుంటే అండ్ నా డైట్ వీడియో అనేది ఎస్పెషల్లీ దీని తర్వాత నేను రిలీజ్ చేస్తాను. నా డైట్ అంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యా, అసలు అలాగే నా వర్కౌట్ షెడ్యూల్ కూడా, ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ అయినవన్నీ కూడా నేను మీకు పెడతాను. బ్రో ఏంటి బ్రో అలా వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చితే లైక్ చేయి, నచ్చకపోతే డిస్లైక్ చేయి, నీకు ఏ అనిపించిందో కామెంట్ చేయి. అలాగే ఇది నీకు నచ్చితే 10 మందికి షేర్ చేయి అండ్ ఓవరాల్గా సబ్స్క్రైబ్ చేయి. నీకు విషయం చెప్పిన, సబ్స్క్రిప్షన్ ఫ్రీ నీకైతే. దట్స్ ఇట్. అంతే. నా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ మీకు కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది.